హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా స్వీట్ హోమ్. పిల్లలు కూడా ఈజీగా చేయగలిగే స్నాక్ అంటే ఇదే అండి. చాలా టేస్టీగా ఉంటుంది. జస్ట్ 5 నిమిషాలు ఈజీగా చేయొచ్చండి. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. అలాగే ఒక 2 టీ స్పూన్లు బియ్యపిండి వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా వామ్ తీసుకోవాలండి. వామ్ చేతులు వేసుకుని ఇలా బాగా క్రష్ చేసుకొని వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది. డైజెషన్ కూడా చాలా మంచిదండి వాము. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవాలి. బాగా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా ఇంగువ యాడ్ చేయాలండి. ఇంగువ యాడ్ చేయడం వల్ల శనగపిండి తింటే కూడా మనకు గ్యాస్ ప్రాబ్లం అస్సలు రాదు. అలాగే తగినంత కారం వేసుకోవాలి. మీరు కావాలంటే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇదంతా మొత్తం కలిసిలా కలుపుకున్న తర్వాత కొద్ది వాటర్ పోసుకుంటూ కాస్త గట్టిగానే పిండి మనం మిక్స్ చేసుకోవాలండి. ఎక్కువ లూజ్గా ఉండకూడదు. ఇందులో కొద్దిగా వంట సోడా వేసుకోవాలి. 1 చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. ఇదంతా కూడా మొత్తం కలిసేలాగా బాగా ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బీట్ చేసామంటే పిండి అనేది బాగా చక్కగా ఇలా పొంగుతూ వస్తుంది. చూడండి, ఇలా ఇడ్లీ పిండి లాగా ఉండాలి. ఇలా మనము గుంత గరిటెతో పిండి తీసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడి చేసుకోవాలి. బాగా ఆయిల్ వేడెక్కిన తర్వాత సిమ్లో ఉంచుకోవాలండి. ఇలా జల్లి గరిటె ఉంటుంది కదండి, ఈ గరిటె తీసుకొని ఇందులో మనము 1 గరిటె పిండి వేసామనుకోండి, చక్కగా మనము ఇలా కాస్త ఇలా స్ప్రెడ్ చేసామనుకోండి, పిండి అంతా చక్కగా పడుతుందండి. చేత్తో ముట్టుకోకుండా మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా చేయగలుగుతారండి ఈ పద్ధతిలో. చాలామందికి ఫస్ట్ టైం వంట చేసేవాళ్ళు, అలాగే చిన్నపిల్లలు కూడా కొంతమంది వంట చేస్తారు కదండి, చేత్తో వేసేటప్పుడు చేతులు కాలుతాయని భయపడుతుంటారు కదా, అలాంటి వాళ్ళు ఈజీగా చేసుకోవచ్చండి. అంతా వేసిన తర్వాత మనము మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి రంగు వచ్చేంత వరకు. కలర్ వచ్చేసిందండి, చాలా క్రిస్పీగా వచ్చాయి. అన్నీ వేయించుకొని తీసుకున్న తర్వాత దీనిపైన మీకు నచ్చినట్లయితే కొద్దిగా కారం పొడి కానీ లేకపోతే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఇవి బాగా క్రిస్పీగా చేసి ఉంచుకున్నాం అనుకోండి, మనం స్టోర్ చేసుకోవచ్చండి. 2-3 రోజులు కూడా ఉంటాయి, పాడవవు. చాలా టేస్టీగా ఉంటాయండి, కమ్మగా క్రిస్పీగా చాలా బాగుంటాయి. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు కదా. నచ్చిందా? అయితే వెంటనే ట్రై చేయండి. ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.